గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో చూసారు కదా టాపిక్ ఆల్రెడీ కింద రాసిన కోర్స్ ఫీజు గురించి. సో చాలామంది అడుగుతున్నారు కోర్స్ ఫీజు అనేది ఎంత ఉంటుంది అని. ఓకే, సో కోర్స్ ఫీజు గురించి నేను మీకు చెప్పాలి అంటే ముందు సీట్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా, రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్. ఓకే, రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్కి సో తేడా అంటూ ఏం ఉండదు. ఓకే, రెగ్యులర్ వచ్చినా సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చినా ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ సబ్జెక్ట్స్కి చూసుకోండి. ఎంఏ తెలుగు, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ వాళ్ళకి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. రెగ్యులర్ కోర్సెస్లో ఎట్లుంటుందంటే మొత్తం ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. రియంబర్స్మెంట్ అంటే కాలేజ్ ఫీజ్ గవర్నమెంట్ మీకు ఇస్తుంది. ఓకే, సో మీ పేరెంట్స్ ఒకవేళ గవర్నమెంట్ జాబర్స్ అయితే మీకు రాదు. సో ఆ కోర్స్ ఫీజు అనేది మీరే కట్టాలి. ఓకే, సో అంటే సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆ కోర్స్ ఫీజు మొత్తం ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాతనే మీ సీట్ కన్ఫర్మ్ అయితే తర్వాత టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. ఎవరికైతే స్కాలర్షిప్ వస్తుందో వాళ్ళు జస్ట్ ఒక 700 రూపీస్ ఏమో ఉంటుంది, అది కట్టి టీసీ ఇచ్చేస్తే సరిపోతుంది, జాయినింగ్ అయితే సరిపోతుంది, మనకి స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ సీట్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాలేజ్ ఫీజు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెగ్యులర్ సీట్స్కి ఏమి ఉండదు, మొత్తం గవర్నమెంట్ స్కాలర్షిప్పే వస్తుంది. మనం ఈపాస్ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటాం, ఇంటర్లో డిగ్రీలో మనకు 5,000 స్కాలర్షిప్ వస్తాయి కదా, సేమ్ పీజీలో కూడా అదే ఈపాస్ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటాము. కోర్స్ ఫీజ్, కాలేజ్ ఫీజ్ రెగ్యులర్ సీట్స్కి మొత్తం ఇప్పుడు ఎంఏ అయితే ఒక 14,400, 500, 15,000 అట్లా ఉంటుంది కోర్స్ ఫీజ్ ఎంఏ వాళ్ళకి. అది మొత్తం గవర్నమెంటే ఇస్తుంది, మనం ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్. ఓకే, సో ఎంఏ ఇంగ్లీష్ రెగ్యులర్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ కాలేజ్ ఫీజు అనేది వాళ్ళకి ఏం లేదు. ఓకే, వాళ్ళు ₹1 కూడా కాలేజ్ ఫీజు కట్టలేదు. నేను ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్. సో ఒకటే కోర్స్ ఒకటే, సీట్స్ 2 టైప్స్ ఉంటాయి, ఎంఏ ఇంగ్లీష్ రెగ్యులర్, ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్. మిగిలిన వాళ్ళకు కూడా అంతే ఉంటుంది. సో ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్ నాకు సీట్ వచ్చింది అంటే రెగ్యులర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టిన, సెకండ్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టిన. ఎందుకంటే రెగ్యులర్ వస్తే కోర్స్ ఫీజ్ మొత్తం కట్టడు గవర్నమెంటే కట్టుకుంటుంది, మనం రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకున్నా. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే సో మనకు కూడా కాలేజ్ ఫీజు వస్తుంది గవర్నమెంట్ నుంచి. మన కోర్స్ ఫీజు అనేది 21,700 ఉంటుంది. ఇప్పుడు నా కోర్స్ ఫీజు ఎంఏకి 21,700 రూపీస్. ఓకే, సెల్ఫ్ ఫైనాన్స్కి ఇప్పుడు నాకు గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవుతుంది. ఒక్కొక్కసారి 21,700 రిలీజ్ అవుతుంది, మొత్తం రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం కట్టాల్సిన అవసరం లేదు, సెల్ఫ్ ఫైనాన్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 21,700కి 20,000, 19,000, 18,000, 17,000 అట్లా రిలీజ్ చేస్తారు. సో ఆ రిమైనింగ్ ఫీజు ఏదైతే తక్కువ రిలీజ్ అయిందో అది నువ్వు కట్టుకోవాలి. ఓకే, సో 21,700కి ఫస్ట్ ఇయర్కి నాకు 20,000 రిలీజ్ అయింది గవర్నమెంట్ నుంచి, నాది ఓబీసీ. ఓకే, బీసీడీ నాది 21,700 రిలీజ్ అయింది. బీసీఏ వాళ్ళకి కానీ, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటే కొంతమందికి ఫుల్ కూడా రిలీజ్ అయింది, క్యాస్ట్ని బట్టి కూడా ఉంటుంది. సో అట్లా అందుకే చెప్తున్నా 21,700 రూపీస్కి ఫస్ట్ ఇయర్కి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ కాబట్టి 20,000 రిలీజ్ చేసారు. రిమైనింగ్ 1,700 రూపీస్ నేను కట్టుకోవాలి, ఎందుకంటే తక్కువ రిలీజ్ అయింది. అది ఎప్పుడు కట్టాలంటే పీజీ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత నీ టీసీ, నీ మెమోలు తీసుకునేటప్పుడు కట్టాలి. ఓకే, ఎంఏ వాళ్ళకి చెప్తున్నా, సింపుల్గా ఉంటుంది, ఇంతే, ఏముండదు ఇక. ఓకే, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అది. అండ్ సెకండ్ ఇయర్ కూడా అంతే, ఒక 18,000 ఏమో రిలీజ్ అయింది. సో మిగిలిన ఒక 3,700 రూపీస్ తక్కువ రిలీజ్ అయింది నాకు 21,700కి. సో మొత్తం కలుపుకుంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి ఒక 5,000-6,000 అంతే ఉంటుంది. ఇప్పుడు నేను ఆ 5,000, 6,000 నేను ఒక సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ కాబట్టి నాది కోర్స్ ఫీజు అనేది నాకు మొత్తం గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి నేను కాలేజ్ ఫీజు కట్టుకోవాలి. అది 2 ఇయర్స్ పీజీ అయిపోయిన తర్వాత. సేమ్ హాస్టల్ ఫీజు రెగ్యులర్కి సెల్ఫ్ ఫైనాన్స్కి సేమ్ ఉంటుంది. హాస్టల్ ఫీజు గవర్నమెంట్ నుంచి మనకు ఎవ్రీ మంత్ 1,500 మెస్ బిల్ వస్తుంది, రెగ్యులర్కి సెల్ఫ్ ఫైనాన్స్కి సేమ్ వస్తుంది. మెస్ డిపాజిట్ రెగ్యులర్కి సెల్ఫ్ ఫైనాన్స్కి సేమ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనం కాలేజ్ జాయిన్ అయినాక మెస్ ఫీజు స్టార్టింగ్ ఒక 9,000 బీసీ వాళ్ళు, 8,000 ఎస్సీ ఎస్టీ వాళ్ళు కడతారు. మళ్ళీ సెకండ్ ఇయర్లో సేమ్ అమౌంట్ రిన్యువల్ చేస్తారు, సేమ్ మొత్తం ఉంటుంది, అన్నీ సేమ్, ఎగ్జామ్ ఫీజు అన్నీ సేమ్ ఉంటుంది. వన్స్ కాలేజ్లో ఎంటర్ తర్వాత రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అన్నీ ఈక్వల్. వన్ థింగ్, రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఓన్లీ కాలేజ్ ఫీజు దగ్గరే సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ తక్కువ రిలీజ్ చేస్తుంది. అప్పుడప్పుడు గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఒక 2,000-3,000 తక్కువ రిలీజ్ చేస్తుంది. అది తక్కువ రిలీజ్ చేసింది 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత పీజీ మెమోలు తీసుకునేటప్పుడు కాలేజ్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు, ఆ 4,000, 5,000, 6,000 నువ్వు కట్టాలి, అయిపోయింది.
ఇప్పుడు ఎంఎస్సి కానీ ఎంఎస్సిలో కొన్ని కోర్సెస్కి మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి, అలా రెగ్యులర్ సీట్సే ఉంటాయి. అసలు మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంటుంది. రెగ్యులర్ సీట్స్ అనేవి ఉన్నాయి. ఎంఈఏలో రెగ్యులర్ సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉంటాయి, బట్ ఎంఎస్సిలో సెల్ఫ్ ఫైనాన్స్ మాత్రమే ఉంటాయి. కోర్సెస్కి మ్యాక్సిమం సెల్ఫ్ ఫైనాన్సే ఉంటాయి, రెగ్యులర్గా ఉండేవి. సో అలాంటప్పుడు ఎట్లా అన్నా మాకు మరి సెల్ఫ్ ఫైనాన్స్ కదా మాకు ఎట్లా అంటే, సో మీకు కూడా అంతే సేమ్ మా లెక్కనే, ఎంఏ లెక్కనే సెల్ఫ్ ఫైనాన్స్ కదా. సో మీకు కూడా గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ వస్తుంది. ఓకేనా, 90% గవర్నమెంటే మొత్తం రిలీజ్ చేస్తుంది. సో 90% రిలీజ్ చేస్తే పీజీ 2 years అయిపోయిన తర్వాత ఎంత తక్కువ రిలీజ్ అయిందో అంత ఫీజు మనం పీజీ అయిపోయినాక కట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని కోర్సెస్కి కోర్స్ ఫీజు అనేది ఎంఎస్సిలో ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కొన్ని కోర్సెస్కి మన యూనివర్సిటీ వాళ్ళు ముందే అడుగుతారు. ముందే అంటే కాలేజ్ అడ్మిషన్ అయిన తర్వాత, సో నీది ఎంఎస్సి, నీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు, నీ కాలేజ్ ఫీజు ఎక్కువ ఉంది, సో గవర్నమెంట్ నుంచి కొంత అమౌంట్ వస్తుంది, సో నువ్వు కొంత అమౌంట్ ఇవ్వాలి, ముందే డిపాజిట్ చేసేయని ముందే అడుగుతారు. ఒక 5,000 లేకపోతే ఒక 6,000 7,000 ఒక 8,000 రూపీస్ ముందే డిపాజిట్ చేయమంటారు. సో అప్పుడు మనం అది అమౌంట్ ఇచ్చేయాలి. ఎందుకంటే మన కోర్స్ ఫీజు సెల్ఫ్ ఫైనాన్స్ కాబట్టి మన కాలేజ్ నుంచి గవర్నమెంట్ నుంచి కొంత రిలీజ్ అవుతుంది, మనం కొంత ఇవ్వాలి. సో అప్పుడు ముందే కట్టాల్సి వస్తుంది. కట్టిన తర్వాత మళ్ళీ పీజీ 2 years అయిపోయిన తర్వాత, సో గవర్నమెంట్ నీ కోర్స్ ఫీజు ఎంత రిలీజ్ చేసింది, నువ్వు పీజీ ఫస్ట్ ఇయర్ జాయినింగ్లో నీ కోర్స్ ఫీజు ఒక ఎంతో 5,000 6,000 8,000 కడతావు. అది ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారు. ఈక్వల్ అయితే నో ప్రాబ్లం. సో ఇంకేమన్నా తక్కువ ఏమన్నా పెండింగ్ ఉంటే మళ్ళీ కట్టాల్సి వస్తుంది. ఇది ఎంఎస్సి వాళ్ళకి కొన్ని కోర్సెస్కి ముందే జాయినింగ్ అప్పుడే ఒక 5,000 8,000 ముందే అడుగుతారు, కోర్స్ ఫీజు అడుగుతారు. ఓకే, స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకు కూడా. సో అంతే. సో ఎంఏలో అయితే ముందే ఏం అడగరు ఎంఏ వాళ్ళకి. సో ఆర్ట్స్ వాళ్ళకి ఎంఏ వాళ్ళకి ముందే ఏం అడగరు. 2 సంవత్సరాలు పీజీ అయిపోయినాకనే మన సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఏమన్నా తక్కువ రిలీజ్ అయితే కట్టుకోవాలి, రెగ్యులర్ వాళ్ళకి ఏమి ఉండదు, సేమ్. ఓకే. అండ్ ఎంకమ్ వాళ్ళకి ఎంఎస్సి వాళ్ళకి చెప్పిన కదా, ఎంకమ్ అండ్ ఎంఎస్సి వాళ్ళకి ముందే కట్టమంటారు, ముందే కొంచెం అమౌంట్ కట్టమంటారు కొన్ని కోర్సెస్కి, అన్నిటికి కాదు. కట్టమన్నప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడు సో ఆ అమౌంట్ కూడా కట్టాలి, 5,000 8,000 డిపాజిట్ చేయాలి. ఎందుకంటే నీ కాలేజ్ ఫీజు 30,000 చిల్లర ఉంటుంది. గవర్నమెంట్ మొత్తం ఇయ్యది, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఒక 3-4 వేలు తక్కువ రిలీజ్ చేస్తుంది. సో అందుకోసమని ముందే కట్టమంటారు. నీ 2 years అయిపోయిన తర్వాత సింపుల్గా గవర్నమెంట్ ఎంత రిలీజ్ అయింది, ఎంత రిలీజ్ చేసింది, నీ కోర్స్ ఫీజు ఎంత మొత్తం క్యాలిక్యులేట్ చేసి, సో ఇంకేమన్నా కొంచెం డ్యూ ఉంటే కట్టాలి, లేదంటే అక్కడికి సెట్ అయిపోతే అక్కడికి సెట్ అయిపోతుంది. హాస్టల్ అనేది అందరికీ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చినా రెగ్యులర్ వచ్చినా అందరికీ హాస్టల్ ఇస్తారు, దానికి టెన్షన్ ఏం అవసరం లేదు. సో కాకతీయ యూనివర్సిటీలో మాత్రం సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇవ్వలేరు అని లాస్ట్ టైం చెప్పారు. సో అది ఇన్ఫర్మేషన్. కాకతీయ యూనివర్సిటీలో మాత్రం రెగ్యులర్ వాళ్ళకే హాస్టల్ ఇచ్చారు, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఇవ్వలేరు అని ఇన్ఫర్మేషన్ ఉంది, నాకు కూడా క్లారిటీగా తెలియదు. బట్ ఓయూలో మాత్రం సెల్ఫ్ ఫైనాన్స్ నేనే ఉన్నా, ఐఎమ్ సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్. సో ఎంఏ ఇంగ్లీష్ నాది అయిపోయింది. సో నేను కోర్స్ ఫీజు నాకు ఒక 5,000 ఏమో 6,000 కట్టాల్సి వస్తుంది పీజీ అయిపోయినాక. ఇప్పుడు నేను కట్టాలి కాలేజ్కి, తక్కువ రిలీజ్ అయింది అంతే. సో 2 types ఉంటాయి. సో ఇంతకు మించి అంతే. హాస్టల్ కానీ మెస్ కానీ అన్ని ఫీజులు, అన్ని ఎగ్జామ్ ఫీజులు లోపల అన్ని సేమ్ ఉంటాయి. ఓన్లీ కోర్స్ ఫీజే మనకు కొంచెం సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, అది మనం పీజీ అయిపోయినాక కట్టుకోవాలి. కొన్ని ఎంఎస్సి వాళ్ళకి ఎంకమ్ వాళ్ళకి కొంచెం ముందే కట్టాలి. ముందే మనం 5,000 8,000 వాళ్ళు డిపాజిట్ చేయమంటారు కాలేజ్ ఫీజ్, అది మనం కట్టాలి. ఇక అంతే, అంతకు మించి ఏం ఉండదు. సో సింపుల్, అర్థమైంది కదా రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్. దాని గురించి ఇప్పుడు ఏం అవసరం లేదు. సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత డిస్కషన్ చేసుకుందాం, ముందే క్లారిటీ ఇస్తున్నా అంతే. సో అంతే, అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ఫర్మేషన్ మేబీ యూజ్ అయింది అనుకుంటారు. రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అని కొంతమంది డీటెయిల్స్ అడుగుతుండ్రు. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అది అవుతాం, ఎంఏ ఇంగ్లీష్ రెగ్యులర్, ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్. సో మళ్ళీ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అని వెబ్ ఆప్షన్స్ పెడతాం. ఇప్పుడు ఏం అవసరం లేదు, కానీ మళ్ళీ ఇక చెప్తుంది, చాలామంది అడుగుతారు రెగ్యులర్ ఏంది సెల్ఫ్ ఫైనాన్స్ ఏంది అని. రెండు సేమ్, ఇద్దరికి హాస్టల్ ఉంటుంది, ఇద్దరికి కాలేజ్ ఫీజు వస్తుంది, ఇద్దరికి స్కాలర్షిప్ వస్తుంది, ఇద్దరికి అన్ని రిలీజ్ అవుతాయి. సెల్ఫ్ ఫైనాన్స్ ఉదయానికి కొంచెం మనకి తక్కువ రిలీజ్ అవుతుంది ఇప్పుడు నాలాగా. సో కొంచెం కట్టుకోవాలి, పీజీ అయిపోయిన తర్వాత మనం తక్కువ ఎంత రిలీజ్ అయిందో ఒక 5-6 వేలు కట్టుకోవాలి. అది కూడా కట్టుకోమా మన క్యాంపస్లో అయినందుకు. అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీని గురించి ఎస్పెషల్లీ మనకు కమెంట్ చేయండి, రిప్లై కంపల్సరీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ for watching my videos. Signing off, this is your campus student.